అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. నారాయణ అన్నా తప్పవుతుంది. ఇతరుల విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నోరు జారవద్దు. ఆస్తి సంబంధమైన ఒప్పందాల మీద సంతకాలు చేయకపోవడం మంచిది. డబ్బులివ్వవద్దు, తీసుకోవద్దు. ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది కాని వృత్తి, వ్యాపారాల్లో మాత్రం అనుకున్న లాభాలు రాకపోవచ్చు. బయట అడుగు పెడితే ఖర్చు పెరుగుతుంది. పిల్లల నుంచి, జీవిత భాగస్వామి నుంచి మంచి కబుర్లు వింటారు. కన్యా, ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2. మీరు అనుకునేది ఒకటైతే జరిగేది మరొకటి. ఏ పని తలపెట్టినా, ఏ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఆలస్యాలు జరుగుతాయి. మీ బాధ్యతలను కొన్నింటినీ కుటుంబ సభ్యులు పూర్తి చేస్తారు. ఊహించని విధంగా మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నం కూడా అనుకోకుండా సఫలమవుతుంది. వృత్తి జీవితంలో మీకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే కనిపిస్తాయి. ఉద్యోగం బాగానే సాగిపోతుంది. తుల, చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3. ఒక చేత్తో సంపాదిస్తారు, 2 చేతులతో ఖర్చు పెడతారు. గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే మీరు డబ్బు దాచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి జీవితంలో కూడా ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల తీరుతే నుల్ని మార్చేసే అవకాశం ఉంది. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. సతీమణితో నగలు, బట్టలు కొనుక్కుంటారు. మంచి స్నేహాలు ఏర్పడతాయి. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృశ్చికం, విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ. అర్ధాష్టమ శని ఇబ్బంది పెట్టకుండా వదిలిపెట్టడు. ప్రతి పని ఆలస్యం అవుతుంటుంది. ఇంట్లో కొద్దిపాటి చికాకులుంటాయి. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. అన్నీ సర్దుకుంటాయి. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. తల్లి వైపు బంధువులతో సమస్యలుంటాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తే మంచిది. టైం బాగా ఉంది. పిల్లల చదువుల విషయంలో కాస్తంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనుస్సు, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1. మీ మాటకు, చేతకు ఎదురుండదు. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగాల్లో అధికారులకు మీ పనిపాటలు నచ్చుతాయి. మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీరిచ్చే సలహాలు, సూచనలు కొందరికి బాగా ఉపయోగపడతాయి. ఇష్టమైన ఆలయాలకు వెళ్లి అర్చనలు చేయిస్తారు. సత్సంగాలు, దైవ కార్యాల్లో ఎక్కువగానే పాల్గొంటారు. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశముంది. మకరం, ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2. వాక్ స్థానంలో శని, కుజుల సంచారం వల్ల ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం మంచిది. తొందరపాటుగా మాట్లాడినా, నోరుజారినా అనర్థాలు తప్పవు. డబ్బు ఇవ్వాల్సిన వారు ఒక పట్టాన డబ్బు ఇవ్వరు. వృత్తి, ఉద్యోగాల పరంగా రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగానే ఉంటుంది. లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేయడం కష్టమవుతుంది. వ్యాపారాల్లో సగం ఫలితం మాత్రమే చేతికి అందుతుంది. కాస్తంత జాగ్రత్తగానే ఉండడం మంచిది. కుంభం, ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3. ఏలినాటి శని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. లక్కీ సంఖ్య 49 మరియు లక్కీ కలర్ పచ్చ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.